ఇప్పుడున్న జాబ్ మార్కెట్‌కి జాబ్ రావడమే చాలా కష్టం. అంటే మనోళ్ళు కనీసం అప్లై గూడా చేస్తలేరు. అప్లై చేయాలంటే సోర్సెస్ ఉండాలి. సోర్సెస్ అన్నీ నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, స్టే ట్యూన్ టు అప్‌డేటెడ్ విత్ మై ఛానెల్. అండ్ ఇవాల్టి హైరింగ్‌లో ఈవై అండ్ హెచ్‌సీఎల్ కంపెనీ నుంచి హైరింగ్ ఉంది. ఇది మాస్ హైరింగ్ గాదు. ఇది జస్ట్ నార్మల్ హైరింగ్ అండ్ దీస్ హైరింగ్స్ ఆర్ రెగ్యులర్ హైరింగ్స్. ఇవి 6 మంత్స్‌కోసారి, 1 ఇయర్‌కోసారి కంపల్సరీగా హైరింగ్స్ ఉంటూనే ఉంటాయి. మాస్ హైరింగ్ ఉంటే అన్ని కంపెనీస్‌కి అప్లై చేయాలన్న మైండ్ సెట్ తీసేసేయండి. మాస్ హైరింగ్ లేకపోయినా అప్లై చేయండి. కంపల్సరీ యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ ఇన్ ద ఎంఎన్‌సి. ఈ 2 కంపెనీసే కాదు, చాలా స్టార్టప్స్ నుంచి 26 పాస్ అవుట్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా హైరింగ్ చేసుకుంటున్నారు. ఈవెన్ మన ఎంఎన్‌సి హెచ్‌సీఎల్ కంపెనీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అండ్ ఫ్రెషర్స్‌ని 2026 పాస్ అవుట్స్ 25, 24 ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్లేదు. ఏ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా హైరింగ్ చేసుకునేలాగా హైరింగ్ తీసుకొనొచ్చింది. సో, కంప్లీట్‌గా ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు 6 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి దెన్ మిమ్మల్ని ప్రాజెక్ట్‌లో డిప్లాయ్ చేస్తారు. డోంట్ వర్రీ అబౌట్ ద ఎక్స్‌పీరియన్స్ ఫ్రెషర్స్ అయితే. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు, కమ్యూనికేషన్ మంచిగా ఉంది, ఆల్రెడీ కార్పొరేట్ లైఫ్‌ని చూసిన వాళ్ళు ఉంటే ఇంకా బెటర్. అండ్ సో, కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో చూద్దాము. ఎవ్రీ ఆపర్చునిటీని డీటెయిల్‌గా చూసినాకనే అప్లై చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ అండర్‌స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద జాబ్. ఈవై కంపెనీ కంటే ముందు మనం హెచ్‌సీఎల్ కంపెనీ గురించి చూసుకుందాం. హెచ్‌సీఎల్ కంపెనీ అనేది ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. సో, ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మినిమమ్ 6 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నుంచి 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎవ్వరైనా అప్లై చేయొచ్చు. మినిమమ్ 6 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ విత్ పే స్లిప్స్ అన్నీ ఉండాలి మీ దగ్గర. విత్ పే స్లిప్స్, పీఎఫ్, హిస్టరీ అన్నీ మీ దగ్గర ఉన్నప్పుడే వాళ్ళు మిమ్మల్ని 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ లాగా కన్సిడర్ చేస్తారు. మీరు జస్ట్ ఏదో నార్మల్‌గా 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రెషర్ అయినా కూడా 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్నప్పుడు ప్రూఫ్స్ లేకపోతే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మీ దగ్గర 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ప్రూఫ్స్ ఉంటేనే ఈ ఆపర్చునిటీకి అప్లై చేయండి. సర్వీస్ డెస్క్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ సర్వీస్ డెస్క్ మాత్రమే ఉండదు. ట్రబుల్ షూటింగ్, ఐటీ సపోర్ట్ ఇంకా చాలా డెసిగ్నేషన్స్‌కి కూడా మిమ్మల్ని ఫ్లోట్ చేయొచ్చు. సో, సర్వీస్ డెస్క్ మనకు అవసరమా అన్నట్టు అనుకోకుండా అప్లై చేయండి. వన్స్ మీరు ఐటీలోకి ఎళ్లారంటే అక్కడ ఏమవుద్దో ఎవరు ఏం చెప్పలేరు. సపోర్ట్ ఇంజినీర్ నుంచి డెవలపర్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డెవలపర్స్ నుంచి ఇంకా మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ ఇంజినీర్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ సిట్యుయేషన్స్. సో, కంపల్సరీగా ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. దెన్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్. హెచ్‌సీఎల్‌లో ఫ్రెషర్స్‌కి కూడా హైరింగ్ ఉంది. పాన్ ఇండియా లొకేషన్. అండ్ ఆ పాన్ ఇండియా లొకేషన్‌కి గ్రాడ్యుయేట్ ట్రైనీ డెసిగ్నేషన్‌కి హైరింగ్ చేసుకుంటున్నారు. గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అంటేనే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ టూల్స్ అండ్ వాళ్ళ టెక్నాలజీస్ అన్నీ మీకు 6 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. మీరు 6 మంత్స్‌లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తే మిమ్మల్ని స్పాట్‌లో ప్రాజెక్ట్‌లోకి దింపే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఇంకా ట్రైనింగ్ ఎక్స్‌టెండ్ చేసి మీకు టూల్స్ అర్థమవుతున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని డిప్లాయ్ చేస్తారు. సో, అదే గ్రాడ్యుయేట్ ట్రైనీ అంటే. మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. 2026 గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉండాలి. ఆర్ ఎల్స్ 25 అయినా అప్లై చేయండి. నో ఇష్యూస్. ఈ ఆపర్చునిటీ గ్రాడ్యుయేట్ ట్రైనీ అనేది ఫ్రెషర్స్‌కి మెయిన్‌లీ ఫోకసెస్ ఆన్ ఫ్రెషర్. ఇఫ్ మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఉన్నా అప్లై చేయొచ్చు. బట్ చాలా వరకు కన్సిడర్ చేయరనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్‌లీ చాలామంది అప్లై చేశారు. బట్ దే గాట్ రిజెక్టెడ్ ఇన్ ఫైనల్ రౌండ్స్ అండ్ హెచ్ఆర్ రౌండ్స్. సో, దిస్ ఈస్ ద హెచ్‌సీఎల్ రిక్రూట్మెంట్. నెక్స్ట్ ఈవై కంపెనీ. ఈవై కంపెనీ అనేది ఎప్పుడు కూడా మాస్ హైరింగ్ తీసుకొస్తుంది. బట్ ఈసారి డిఫరెంట్‌గా తీసుకొనొచ్చింది. గ్రాడ్యుయేట్ డిగ్రీ ట్రైనీ అంటారు దీన్ని. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ అంటారు. బట్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ద టెక్నాలజీ వాస్ షేర్ పాయింట్ డెవలపర్. షేర్ పాయింట్ డెవలపర్‌కి అందరూ స్కోప్ లేదు. ఏదో చాలా ఎంఎన్‌సీస్‌లోనే ఉంటుంది. ఈ టెక్నాలజీ అసలు ఎవరు వాడరు. భూమి డెవలపర్, షేర్ పాయింట్ డెవలపర్ అంటారు. బట్ షేర్ పాయింట్ డెవలపర్ కూడా పెద్ద ప్యాకేజెస్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఎప్పుడు కూడా కోడింగ్ అండ్ టెక్నికల్‌గా మాత్రమే ఉండకూడదు. సమ్ నాన్ టెక్నికల్ టర్మ్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. అండ్ బిజినెస్ అనాలిటిక్స్, హౌ బిజినెస్ ఈస్ గ్రోయింగ్ అనే టెక్నాలజీస్ కూడా తెలిసి ఉండాలి. సో, వన్ ఆఫ్ ద టెక్నాలజీ వాస్ షేర్ పాయింట్. ఈ షేర్ పాయింట్ టెక్నాలజీ కూడా చాలా మంచి టెక్నాలజీ. ఎవరు కూడా ఇగ్నోర్ చేయకుండా ఈ ఆపర్చునిటీకి అప్లై చేయండి కంపల్సరీగా. ఎందుకంటే ఇప్పుడున్న జాబ్ మార్కెట్‌కి జాబ్ రావడమే చాలా కష్టం. సో, డోంట్ లూజ్ ఎనీ ఆపర్చునిటీ. హెచ్‌సీఎల్ కంపెనీ అనేది షేర్ పాయింట్ డెవలపర్‌కి హైరింగ్ చేసుకుంటుంది. మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే చాలు ఈ ఆపర్చునిటీకి అప్లై చేయొచ్చు. వన్స్ ఆపర్చునిటీకి అప్లై అయితే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే వారు కంప్లీట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది మీకు మెయిల్ చేస్తారు. సమ్‌టైమ్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పెట్టి కూడా ఉండొచ్చు. ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కోడింగ్ టెస్ట్ ఉండొచ్చు. లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకున్న సిట్యుయేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ టెక్నాలజీకి అప్లై చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. స్టార్టప్ కంపెనీస్ అన్నీ నేను మన టెలిగ్రామ్ ఛానల్ కింద ఇచ్చాను. ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో ఇన్ డీటెయిల్‌గా స్టార్టప్ కంపెనీస్ ఏమేమి హైరింగ్స్ చేస్తున్నాయి అనేది నేను కంప్లీట్‌గా పెట్టాను. మీరు ఆపర్చునిటీ అనేది ఎప్పుడైనా పెట్టిన ఎమ్మటే రియాక్ట్ అయ్యి అప్లై చేసినప్పుడే మీకు ఏదైనా ఆపర్చునిటీ ఉంటుంది. లేదా మీరు ఎన్ని చేసినా కూడా వేస్టే. గ్రాస్పింగ్ పవర్ లేనిది ఎవరు ఏమీ చేయలేరు. 2 డేస్ ముందు నేను ఆపర్చునిటీ పెడతాను. ఇఫ్ మీరు 2 డేస్ తర్వాత చూస్తే అది యూజ్‌లెస్ కదా! సో, దట్స్ ద రీజన్. మీరు కంపల్సరీగా నేను పెట్టిన ఎమ్మటే వీడియోని కంపల్సరీగా చూసి అప్లై చేయండి. ఇఫ్ మీకు కంటెంట్ నచ్చితే దెన్ ఫాలో మీ. సైనింగ్ ఆఫ్.